కవితా శీర్షిక వృద్ధాప్యమెరుగని గొప్ప పాత్ర అమ్మ. ఊపిరికి రంగు రుచి వాసనలద్ది, జీవునికి కర్త కర్మ క్రియగా మారి ప్రాణాన్ని పంచి ప్రతివారి బ్రతుకు కథలో వృద్ధాప్యమెరుగని గొప్ప పాత్ర అమ్మ. ఎవరి బతుకులోనైనా ఏ మలుపు మెరిసినా అమ్మ కర ఫలితమే. ఏ కష్టం ఫలించి సుఖశాంతులు వరమైన అమ్మ దీవెన ఫలమే. ఎన్ని దేవుళ్ళకో మొక్కి జన్మనిచ్చి తల్లిగా మారిన ప్రేమను కురిపించే అమృతధార అమ్మ. గుడిలో దేవుడి నిజం, అమ్మ ఒడిలో ప్రేమ ఘనం. దేవుడి దయకు ప్రతిరూపం అమ్మ దీవెన. దేవుడి చూపుకు ప్రతిబింబం అమ్మ రూపం. అందుకే ఆ దేవుడు మనిషికి కనిపించని తప్పని రూపం అమ్మ. కవితా శీర్షిక సరదా కాదు పుస్తకం, తేలిక కాదు జీవితం. వీధి నిండా మనుషులే, గది నిండా పుస్తకాలే. ఇంటా బయట ఉక్కిరి బిక్కిరి. పుస్తకాలు చదివితే మనుషులు అర్థం కారు, మనుషులను చదివితే పుస్తకాలు అర్థం కావు. పుస్తకం చదివినంత తేలిక కాదు జీవితం, జీవితంలో సరదా వంటిది కాదు పుస్తకం. రోజు భయమే. చీకటి పడాలంటే రాత్రికి భయం. ఏ క్రూరత్వం మనిషిలో ఏ రూపంలో నిద్రలేస్తుందోనని. తెల్లవారాలంటే పగటికి సిగ్గు. ఏ నీచత్వం ఎక్కడ బయటపడి లోకం తలదించుకోవాలనని. రోజు గడిచే కొద్దీ భూమికి గుండెల్లో బరువు. మనిషిని మోసే శక్తి సన్నగిల్లి ఎప్పుడు కుప్పకూలుతానేమోనని. కవితా శీర్షిక చెట్టు కలేబరంపై డబ్బు లుకలుకలు. ఏమైంది? 10 రోజుల క్రితమే కదా నవ్వుతూ కనిపించి పిల్లలను పెద్దల్ని ఒడిలో పెట్టుకుని కాయలను కొసరి తినిపిస్తూ ఒద్దిగ్గా ముచ్చటగా ఇంటికి కాపలాగా ప్రతి ఒక్కరి చూపులకు గొడుగుగా పెద్ద ముత్తైదువుల గూడులా నీడైన పచ్చని కాంతులతో జీవకలై ఇప్పుడేమైంది? పొడుగ్గా అందంగా బొద్దుగా ఉందని ఎవరన్నారో ఒకడెవడో వచ్చి కొలతలు కొలుచుకున్నాడు. బారడేసి నేలతో ఏదో మాట్లాడాడు. ఆవునడాడ ఏ దిష్టి తగిలిందో, ఏ విషం పాకిందో, ఏమి విందో ఏమి తిందో ఉలుకు లేదు పలుకు లేదు. చేతులు వాలి తల ఒరిగి రూపు వారి నాలుక లేని మూగజీవిని ఏ మూఢత్వం మింగేసిందో. కొమ్మలకో రేటు మొదలకొక రేటు కట్టి నీడను పచ్చదనాన్ని కోసుకోగా వేరును సహితం విలువ కట్టిన పచ్చకాయితాల కాటుకు 20 ఏళ్ల గుండె చప్పుడు ఆగిపోయింది. కలకలలాడిన ఆకులు గాలికి గలగలమైన దూరమై ఆటలకు దర్జాగా నిలిచిన కొమ్మలు నడుమునిరిగి వంట చెరుకులయ్యాయి. చెట్టు కలేబరంపై డబ్బు లోకలోకతో పచ్చదనం సమాధిగా, ఖాళీ స్థలం కన్నీటి మడుగయింది. ఇరుకు కునుకు కల. రోజులాగే నల్లని ముఖంతో రాత్రి గదిలోకి వచ్చింది. వస్తూనే 2 ప్రశ్నలతో నిద్రకు వెన్నుపోటు పొడిచి వేకుదాకా నాలో తప్పుల్ని తూర్పారబెట్టి చివరిజాములో ఆమె పక్షం వహించి ఓ కలను ఇరుకు కొనుకులో వదిలి తొక్కేసుకుంటూ తెల్లగా ఎగిరిపోయింది. రాత్రిని వెదికే తీరిక పగలలేక, పగలకి చిక్కే ఇష్టం రాత్రికి రాక ఒంటరిగా ఆమె వైపుకు అతడు ఎక్కడికో కొట్టుకుపోతున్నాడు. కవితా శీర్షిక గెలిపించి ఈర్ష్యపడతాడు, ఓడించి గర్వపడతాడు. ఎంతైనా ఇస్తాడు ఇష్టం వచ్చినట్లుగా, ఏదైనా రాస్తాడు తోచినట్లుగా. ఎంతో నమ్మకమే మెదులుతాడు, ఎన్నో వరాలిచ్చి నడుపుతాడు. పిలిస్తే పలుకుతాడు కొన్నిసార్లు, ప్రార్థించినా ఉలకడు పలుసార్లు. తీపిగా కన్నీటిని కలిపి బాధిస్తాడు, చేతిలో అమృతాన్ని చిలికి లాలిస్తాడు. ఎడారిలో పచ్చని మేడను కడతాడు, మైదానంలో మొలకలు కరువు చేస్తాడు. మట్టికి బంగారు స్వప్నాన్ని నెరవేర్చి బంగారానికి విలువ చులకన చేస్తాడు. దేవుడని హక్కును పరోక్షంగా ప్రయోగించి ధైర్యాన్ని దూరం చేసి తన సృష్టి బలంతో బంధమన్న బలగాన్ని అందంగా ప్రయోగించి మనిషిని బొమ్మగా చేసి మనస్తో ఆటలాడతాడు. తప్పుకోలేని స్థితి, తప్పించుకోలేని పరిస్థితి నడుమ మనిషిని గెలిపించి ఈర్ష్యపడతాడు, ఓడించి గర్వపడతాడు. తన ఉనికిని తెలుపుతూ తన చేతను చాటుతూ ఉంటాడు. మనిషిని చిత్రంగా చిత్రవధ చేస్తాడు. కవితా శీర్షిక అక్షయపాత్ర పుస్తకం. ఎదుర్రాయిలా తగిలిన పుస్తకంతో పాతతరంలోకి బోర్లా పడ్డాను. అక్షరాల గుట్టపై పడి జారి పదునైన పదాలకు విస్తుపోయాను. ముఖంలో ముఖం పెట్టి చిత్రంగా పలకరించిన శీర్షిక కళ్ళల్లో కళ్ళు పెట్టి మొరటుగా కనిపించే ముఖచిత్రంతో పూర్వాసనాలతో అడ్డుపడి నిలువుగా చూస్తున్నాయి పేజీలు. పలకరించడమో పరికరించడమో అని చేతివేలు నలుగుతుంటే చూపు తవ్వకంతో నోటికొచ్చిన 2 పొడవైన వాక్యాలు 4 పదాలుగా విరిగి ముక్కలై నాలుక చివర అస్పష్టంగా వేలాడుతుంటే అట్టపైకెక్కిన కళ్ళు లోపలికి తొలుచుకునిపోయి లంకెబెందల్లాంటి పదభంగములను, భావగర్భతమైన సోయగం, శతాబ్దపు వయసొచ్చినా చెరగని అర్థమే అందంగా, తగ్గని హోదాతో తరగని హోదాతో మనసును పారేసుకుంది. మున్నెప్పుడూ లేని పఠనాసక్తి తొలి పోయేజీ వైపు అడుగులు వేస్తూ
ఆసక్తి ఒద్దికతో కరచలనం చేస్తూ అక్షయయాత్రకు స్వాగతం పలికింది. మనసు ఆకలిని తీర్చే అక్షయ పాత్రలాగా బతుకు సంపుష్టికి, జీవితం పరిపుష్టికి ఈ పుస్తకమే పునాది. కవితా శీర్షిక కాలం బోధిస్తూనే ఉంటుంది కడదాకా. ఈ నాటకం ఏ ఊహ రాతో, ఈ అంకాలు ఏ కలల అల్లికలో, ఈ భావాలు ఏ కలం కల్లోలమో, ఈ గాయాలు ఏ గుండె కర్కశమో, ఎందులో ఏ పాత్రది ఎంత నిడివో, పక్కనే ఎన్నో పాత్రలు దోబూచలాట్లో, ఎక్కడా ముఖానికి రంగుండదు, ఎవరికీ డైలాగులు ఎవరూ రాసివ్వరు, సాటి పాత్రలేవో ఎవరూ చెప్పరు, లోటుపాట్లు ఎక్కడా కనిపించవు, కనుక్కోవాలంటే కుదరదు, గొంతు చించుకున్నా వినిపించదు, ఏ ప్రశ్నకు చావుండదు, ఏ జవాబు ప్రశ్నను చంపలేదు, నడిచేది నచ్చదు, గడిచేది నొప్పదు, విదిలించుకొని వదిలేద్దామన్నా అనిపించక తప్పదు, వదిలేసి ఒంటరిగుందామన్నా వెనుకాడక తప్పదు, గట్టి పదాలతో పెదవిపై గాయం తప్పదు, మెత్తని అగ్నికి నాలుక కాలకా తప్పదు, నచ్చని రంగులతో ముఖాన్ని కడిగి మెచ్చని మనిషికి మనసును వ్రాయాలి. అయినా నిరంతరం కాలు ముళ్ళునే ప్రేమిస్తుంది, చేతులు ముప్పునే వరిస్తాయి, కళ్ళు కలతో గడ్డకట్టాయి, బొట్టుబొట్టుగా కురిసే బాధలో జోరుగా కన్నీటి హోరుగాలికి పగలు చీకటిగా నడపాలి, రాత్రి పగటిగా గడపాలి, నవ్వుల్ని అమ్ముకొని ఏడుపును కొనుక్కునే వింత రీతులతో విచిత్ర రుచులతో బతుకు పరీక్ష వ్రాయాలని కాలం బోధిస్తూనే ఉంటుంది. ఇది తెలియకుండా మనసులు మండే అనుభవంలో ఫలితాన్ని అనుభవించే రహస్యమే జీవితం. కవితా శీర్షిక నల్లని మంచుగడ్డలు కరిగి. ఒక్కడనే నా లోపలికి వెళ్ళి తలుపేసుకున్నాను. అలంకార అహంభావాలను, బరువుల్ని పరువుల్ని ఒలిచి పక్కన పెట్టి నిజంతో నగ్నంగా మూలమూలలోకెళ్ళి పారేసుకున్నవి పోగొట్టుకున్నవి వెతుకుతుంటే గుట్టల జ్ఞాపకాల మధ్య స్పృహ కోల్పోయిన కట్టల కొద్ది కళ్ళల్లో ఒక్కొక్క కళ ఒక్కొక్క కవితగా గూడు కొట్టుకున్న సంకలనం చీకటి తుఫానుకు మూలకు విసిరబడ్డటం చూశాను. తెరిచే కొద్దీ నోటికి తగిలే పగిలిన పదాలపై నా కంటి ముద్రలే నా కళ్ళని గేలిచేశాయి, విరిగిన వాక్యాలపై నా కాలిముద్రలే నా నడకను తప్పుబట్టాయి. ముఖంలోకి అపరిచిత ప్రశ్నలు దూకి మెదడులో దుమ్ము రేపుకుంటూ జవాబులు నేరుగా చొక్కా పుచ్చుకొని గతంలోకి వర్తమానాన్ని ముంచి కడుగుతుంటే కళ్ళ వెంట కారే మలినాలకు రెప్పల రెక్కలు శుభ్రపడి నిన్న ఆగిన కల రాత్రికి కబురు పంపింది, మంచి నిద్రను వండి పెట్టమని. బాగా బరువైన పేజీకి వేలాడే నా కోరిక బొట్లు బొట్లుగా కరిగి నల్లని మంచు గడ్డలా మారి సగలి కక్కి చల్లని మంటలకు కొంగర్లు పోతున్న వాక్యాలు నుదుట కోరికలై దర్జాగా నడుస్తుంటే మసక పడిగే వెలుగులో వాకిలి తెరుచుకొని నా నుండి నేను స్వచ్ఛంగా బయటకు వచ్చాను. జవాబు జాడ చెప్పదు. నా కథలో అడుగు దూరంలో ఓ పాత్ర నడుస్తున్న చప్పుడుకు దగ్గరగా విన్న ఇష్టం కలకు ప్రాణం పోసి ప్రవహించే ఊహగా పరిగెత్తే ఆశగా ఎంత వెతికినా నడక ఎవరిదే ఉందన్న ఒక్క ప్రశ్న ఏ క్షణం కాళ్ళు పట్టుకున్నా జవాబు జాడ చెప్పదు. నెర్రలు బారిన ఆశ పొడిబారిన కళ్ళతో ఏనాడో పుట్టి పెరిగిన ఈ రహస్యమో గుండెల్లో దాచుకున్న సత్యంగా ఏ గాలికి కొట్టుకురావాలో ఏ వరదకు నెట్టుకురావాలో మరి. కవితా శీర్షిక మంచిని మోసం చేస్తేనే. ఓ నాటకాన్ని పోలిన లోకంలో మేకప్ లేకుండా ఏ పాత్ర రక్తి కట్టదు. వేదిక ఎక్కకుండా వేషం వేయకుండా కాళ్ళకి కళ్ళకి అల్లికలల్లి మంచిని మోసం చేస్తేనే బ్రతుకన్న నిజమొక్కటే జీవిస్తూ లోకంలో మనిషిని రాణిస్తుంది, మనస్సును గెలిపిస్తుంది. కవితా శీర్షిక చివరి అంకమంతా చేదు నిజాలే. దేహమంతా అల్లుకున్న ఆశలు, పెనవేసుకున్న తపనలతో పరిచయమైన ప్రశ్నలన్నీ హెచ్చరికలే. కాలు దువ్వే వయసులో జమకాబడిన తీపి రోజుల్లో అనుభవాల అపశృతులన్నీ సవాళ్లే. మనసు తవ్వకాల్లో కన్నీటి చెమ్మ చెప్పిన కథలో చివరి అంకమంతా చేదు నిజాలే. కాలమే కథానాయకుడిగా, కోరికలే ప్రతినాయకులుగా జరిగే కథలో మనసు మోసం ఇష్టం. బతుకు తెరపై రంగురంగుల కలలు చిలికే జీవన రంగస్థలంపై విషాదాంత సుఖాదాంతాలకు మనిషే ఓ కీలక పాత్ర, మనసది ఓ క్రూర పాత్ర. కవితా శీర్షిక అబద్ధమాడని నిజం. నిత్యం వారిద్దరి విందులో రుచిగల మాటలు, అబద్ధమాడని నిజాలు, ప్రియమైన వంటకాలు. ఎదుటి పడని కలయికలో ఎదమాటున సంగతులు, మధురంగా మైబెరించే మనసూరించే ఇష్టాలు. నిద్రమంచానే చూపులు ముఖాల్లో ఏరులా ప్రవహించి
సంతోషసారాన్నిచ్చి పదునుగా ప్రవర్తించి రోజు గుప్పెడు అనుభవాల్ని ఒకరిలో మరొకరు చల్లుకొని ముసురు పట్టిన మెరుపులతో జోరుగా కురుసుకుంటారు. తనివి తీరా తడిసిన తలపులకు మన్ను వెన్నులో పదాల మొలకలు పుట్టపగిలి ఉదయించుకుంటారు. వాక్యాల మెరుపులతో కౌగిలించుకుంటారు. కవితల విరుపులతో రెపరెపలాడతారు. మగ్గిన ఊహలను మాగిన ఊసులతో కలిపి మంచి కలకు స్వాగతం పలికి ఒకరినొకరు పండుగ అవుతారు. దూరాల్ని రహస్యంగా దగ్గరగా లాక్కొని దగ్గరను బహిరంగంగా కలిసిమెలిసి నటిస్తుంటారు. భూమిలా తన చుట్టూ తామే తిరుగుతూ ప్రేమ చుట్టూ పరిభ్రమిస్తూ ఒకరికొనొకరు వెలుగు నీడలవుతారు. కవితా శీర్షిక కల్తీ కీర్తి కాలం తీర్పు. దేశ దేహంపై పెదవిఘాట్లతో రాజకీయం నగ్నంగా సిగ్గును తాకట్టు పెట్టి సాధించుకున్న అధికారం చూపే చిల్లర ప్రేమ నమ్మకాన్ని హత్య చేసి అబద్ధాలతో పూడ్చిపెడుతుంది. కనిపించని చిల్లుతో రోజుకో జేబు దోపిడీతో రూపాయి తలను వెనక్కి విరిచి అవినీతి పాదం కింద నొక్కిపెట్టిన పాపపు పాలన కల్తీ కీర్తిని కాలం ఏదో ఒకరోజు మెడను వంచి నిలదీసి చెప్పే తీర్పుకు ఎంతటి నియంతైన జీవనమృతుడే. కవితా శీర్షిక నవ్వుల చిల్లర విసిరి. వాడెళ్ళి చాలాసేపైనా ఖరీదైన వాసన దర్పం చూపుతూనే ఉంది. మాటల అత్తరు వీస్తూనే ఉంది. వాడి పలుకు మెరుపుకు కళ్ళు కాస్త తేరుకున్న స్పర్శలేక మనసుకు మాత్రం నీరసంగానే ఉంది. ఎదిగాడని మాటే గాని బుద్ధి కురచగా, చూపే మర్యాద మరగుజ్జుగా, వంకర చూపులు వేడి మాటలు అన్నీ హోదా మాటను లోపాలే. కారులో వచ్చాడని గుమికూడిన జనాన్ని కోటు హుందాతనం లాఠీలా నెట్టేస్తూనే ఉంది. మనాడని రుచి మనసుకు లేకపోగా చప్పని చూపులకు నవ్వుల చిల్లర విసిరి చేతులను చూసి గొంతుకు మంటెక్కింది. తలుక్కుమని మెరిసే మాట నాడిని బట్టి డబ్బు కరిచిన మనాడు కాలేడని వెళ్ళొస్తాననే వాడనే లోపలే వీధి వీధిన పొలిమేర దాకా డబ్బు కంపు కడిగేసుకుంది పల్లె సువాసన. కవితా శీర్షిక కాలం మనిషి కలపోతే సృష్టి. ఆది నుండి అర్థం కాని ప్రేమ సృష్టి. అద్భుతమైన సృష్టి ప్రేమ. నిరంతర నిరాటంక ఆలోచనల పుట్ట కాలం. కాల చరిత్రలో మనిషి ఒక్కొక్కడుగు ఒక్కో పేజీగా నడిచే అనుభవాలతో గడిచే ఆలోచనలన్నీ అపురూప ఘట్టాలే, అపూర్వ సత్యాలే. సృష్టిలో పవిత్ర ఆస్తులైన నింగి, నీరు, నిప్పు, గాలి, మట్టిని అవసరాలకు మలుచుకున్న మనిషి దృష్టి ప్రతి సృష్టి కాలంలో అఖండ ప్రతిష్టలే. సముద్రపు లోతు, భూమి అంచు, శిఖరపు కొన, ఆకాశపు హద్దు మధ్యలో మనిషికి కాలమెప్పుడూ ఓ సవాల్. అది నడిపే నైజమే ఎన్నో ఆవిష్కరణలకు మూలం. లోకంలో మనిషి ఒక్కడైనా ఒక్కో ఆలోచన ఒక్కో అవతారమై కన్ను సముద్రాన్ని ఈది, గుండె ఖండాల్ని ఢీకొట్టి, ఊహ ఆకాశాలను తాకి, ఆలోచన అంతరిక్షాన్ని గెలిచింది. ఎంత ఎదిగినా కాలం ఎప్పుడూ ప్రశ్నల ప్రతిరూపమే. జీవితానికి ఎప్పుడూ పరీక్షే. వ్రాసే కొద్దీ పొదినెక్కిన విజ్ఞానం మలిచే కొద్దీ గెలిచే ఉపయోగాలే. కాలం మనిషి కలపోతగాగా సృష్టిలో అందిపుచ్చుకొని అనుభవించే అదృష్టానికి నడిచే ప్రతి క్షణం వరమే, గడిపే ప్రతిరోజు గర్వమే. కవితా శీర్షిక మనస్సు ఆకలికి పుస్తకం. జీవిత అనుభవసారాల్ని భద్రపరిచే ఖజానా పుస్తకం. నిధుల మేధస్సును సులభంగా సంగ్రహించేదే పఠనం. కాలానుగుణంగా స్రవించే విజ్ఞానామృతాన్ని మానవాళి దాచి ఉంచిన ఓ అక్షయపాత్ర పుస్తకం. మనిషికి మనసును అడుగడుగున నడిపించే చేయిలా, ఆలోచన గెలిపించే ఊతల్లా కాలంతో సమానంగా ప్రయాణిస్తూ శతాబ్దాలుగా మేధావులు బ్రతుకున్నారు పుస్తకాల రూపంలో. శోధించిన సత్యాలను మనసారా లోకాన్ని దీవిస్తూ ఆలోచనలు బతుకున్నాయి ముద్రణ రూపంలో. గడిచే కొద్దీ రుచి పెరిగే పుస్తకం మనసు ఆకలి తీర్చే అద్భుతం. నడిచే కొద్దీ ఆలోచనలు విస్తృతమయ్యే విలువ పుస్తకం. మరో శీర్షిక 2 వాక్యాలు నిట్టాడే. ఇంటి పుస్తకంలో ఆఖరి పేజీలు 2 వాక్యాలు వీరు. పొద్దు పొడుస్తూనే నలిగిన నోళ్లు చిమిడిన అనుభవంతో పదాల పరుగు మినుకుల ముళ్ళుకర్రతో అదిలిస్తూనే ఉంటాయి. కాలం నంజి మనిషి కొరుక్కుపోయే మోసపు మూసలకు, రంగుల నవ్వులకు, వెలిగే స్వార్థంచితిలో కమిలే వాసన నుండి ఆఖరి పేజీలోని ఆ 2 వాక్యాలు నిట్టాడే బతుకు తలను దాచేందుకు. కవితా శీర్షిక చివరి అంకమంతా చేదు నిజాలే. దేహమంతా అల్లుకున్న ఆశలు పెనవేసుకునే తపనలతో పరిచయమైన ప్రశ్నలన్నీ హెచ్చరికలే.
కాలం దువ్వే వయసులో జమ కాబడిన తీపి రోజుల్లో అనుభవాల అపశృతులన్నీ సవాళ్లే. మనసు తవ్వకాల్లో కన్నీటి చెప్పిన కథలో చివరి అంకమంతా చేదు నిజాలే. కాలమే కథానాయకుడిగా, కోరికలే ప్రతినాయకులుగా జరిగే కథలో మనసు మోసం ఇష్టం. బ్రతుకు తెరపై రంగురంగుల కలలు చిలికే జీవన రంగస్థలంపై విషాదాంత సుఖాంతాలకు మనిషే ఓ కీలక పాత్ర, మనసుదే క్రూర పాత్ర.